అందరికీ స్వాగతం. ఈరోజు మనం వెంకటరమణ అంటే మన విజ్ఞానమిత్ర రూపొందించిన ఒక అద్భుతమైన వర్క్షాప్ గైడ్ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. నమస్కారం. దీని పేరు బలమైన, ప్రశాంతమైన మరియు లక్ష్యంతో కూడిన జీవితాన్ని నిర్మించుకోవటం. ఈ సోర్సెస్ చదువుతున్నప్పుడు నాకు బాగా నచ్చిన విషయమేంటంటే ఇది కొత్తగా ఏదో నేర్పాలని చూడదు. నిజమే. మన లోపల ఇప్పటికీ ఉన్న శక్తిని, జ్ఞానాన్ని ఎలా బయటకు తీసుకురావాలి అనే దానిపైనే దృష్టి పెడుతుంది. ఖచ్చితంగా. ఈ గైడ్ విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది మనకు రెడీమేడ్ సమాధానాలు ఇవ్వడం కంటే మనల్ని మనం సరైన ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహిస్తుంది. అవును. అంటే మన అంతర్గత శక్తిని ఎలా కనుక్కోవాలి, జీవితంలో స్పష్టత ఎలా తెచ్చుకోవాలి అనే దానికి ఒక దారి చూపిస్తుందన్నమాట. అందులోనూ ప్రతి ఒక్కరి ఆలోచనకు విలువ ఉందని, వాటిని బయటపెట్టడమే లక్ష్యమని చెప్పారు. అవును. అందుకే ఈ చర్చను మనం ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్నతో మొదలుపెడితే బావుంటుంది. అవును. ఆ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కాని దానిలో చాలా లోతుంది. ప్రశ్న ఏమిటంటే, మీకు అత్యంత మంచి స్నేహితుడు ఎవరు? ఆ, ఒక క్షణం ఆలోచిస్తే తల్లిదండ్రులు, తోబుట్టువులు, పార్ట్నర్ వీళ్ళు కాదు. నిజంగా ఎల్లప్పుడూ మనతో ఉండే స్నేహితుడు ఎవరు? దీనికి ఈ గైడ్లో ఇచ్చిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, నన్ను చాలా ఆకట్టుకుంది. అదేంటంటే శిక్షణ, క్రమశిక్షణతో కూడిన మనసే మనకు అత్యుత్తమ స్నేహితుడు. దీని గురించి ఇంకాస్త వివరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం మనసు యొక్క ద్వంద్వ స్వభావం. అంటే ఎలా చెప్పాలి, దానికి రెండు రూపాలుంటాయి. రెండు రూపాలా? అవును. అది మనల్ని పైకి లేవనెత్తే ఒక గొప్ప మిత్రుడుగానైనా ఉండగలదు, లేదా మనల్ని నిరంతరం విమర్శిస్తూ కిందికిలాగే శత్రువుగానైనా మారగలదు. ఓ, ఈ గైడ్లో చెప్పినట్లుగా మన ముందు రెండు దారులుంటాయి. ఒకటి స్నేహపూర్వక మనసు, అంటే సాధన ద్వారా మన అదుపులో ఉండే మనసు. సరే. రెండవది క్రమశిక్షణ లేని మనసు, అంటే మనల్ని అదుపు చేసే మనసు. ఈ ఆలోచన వినడానికి బాగుంది కాని అసలు మన మనసు మనమే కదా, దాన్ని మన నుంచి వేరుగా ఒక స్నేహితుడిగానో శత్రువుగానో చూడటం అది ఎలా సాధ్యం? చాలామందికి ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు. చాలా మంచి ప్రశ్న. అదే అసలైన పాయింట్. మనం మన ఆలోచనలు కాదు. ఈ గైడ్ చెప్పేదేంటంటే మనలో ఒక పరిశీలకుడు ఉంటాడు. పరిశీలకుడా? అంటే అబ్జర్వర్. అవును, మన ఆలోచనలను, భావోద్వేగాలను గమనించే ఒక చైతన్యం. ఉదాహరణకు, నాకు కోపంగా ఉంది అని మనమన్నప్పుడు ఆ కోపాన్ని గమనిస్తున్నది ఎవరు? హా, నిజమే. ఆ పరిశీలకుడు దృష్టితో మన ఆలోచనలను గమనించడం మొదలుపెట్టినప్పుడు వాటిని నియంత్రించే శక్తి మనకొస్తుంది. అదే మనసుతో స్నేహానికి మొదటి అడుగు. అంటే మన ఆలోచనల ప్రవాహంలో కొట్టుకోకుండా ఒడ్డున నిలబడి ఆ ప్రవాహాన్ని గమనించడం లాంటిదన్నమాట. సరిగ్గా. అప్పుడు ఆ రెండు దారుల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక స్నేహపూర్వక మనసు ఉందనుకోండి, అది ఒక మంచి కోచ్లాగా. అవును. చెయ్యగలవు, ఒక ప్రయత్నం చెయ్యి, పోయేదేముంది అని మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఖచ్చితంగా. అదే క్రమశిక్షణ లేని మనసైతే అది ఒక విమర్శకుడిలా, నీవల్ల కాదు, అవమానపడతావు అంటూ మన శక్తిని మొత్తం లాగేస్తోంది. అవును. ఈ మార్గాన్ని ఎంచుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని ఈ వర్క్షాప్లో చాలా బలంగా చెప్తున్నారు. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు. కాదు కదా. కాదు. ధ్యానం చేయడం, మన శ్వాస మీద దృష్టి పెట్టడం, మనతో మనం సానుకూలంగా మాట్లాడుకోవడం, ఇలాంటి చిన్న చిన్న రోజువారీ అలవాట్ల ద్వారా, అభ్యాసాల ద్వారా మనసును మన అదుపులోకి తెచ్చుకోవచ్చు. ప్రతిరోజు మనం ఏ దారిలో నడవాలో మనమే నిర్ణయించుకుంటాం. స్నేహితుడితోనా, శత్రువుతోనా అనేది మన ఎంపిక. సరే, మనసును ఒక స్నేహితుడుగా చేసుకోవడం మొదటి అడుగు బావుంది. కాని ఆ స్నేహితుడికి మనమేం చెప్పాలి, మన గురించి మనమేం నమ్మాలి? అక్కడే ఈ ప్రత్యేకత అనే అంశమొస్తోంది. అవును. ఈ గైడులో మీరు ప్రత్యేకమైన వారు, దాన్ని నమ్మండి అనే వాక్యముంది. ఇది కేవలం ఆత్మవిశ్వాసం గురించి కాదు, మనల్ని మనం పూర్తిగా అంగీకరించడం గురించి అని నాకనిపించింది. నిజమే. చాలామంది తమ ప్రత్యేకతను ఒక బలహీనతగా చూస్తారు. నేను అందరిలా లేను, లేదా నా ఆలోచనలు వింతగా ఉంటాయి అని బాధపడతారు. అవును, పోల్చుకుంటూ ఉంటారు. కానీ ఈ గైడ్ ప్రకారం ఈ ప్రత్యేకతే మన అతిపెద్ద బలం. మన జీవిత ప్రయాణం, మనం ఎదుర్కొన్న సవాళ్లు, మన ఆలోచన సరళి ఇవన్నీ కలిసి మనకొక విశిష్టమైన దృక్పథాన్ని ఇస్తాయి. ప్రపంచంలో మరెవ్వరికీ ఆ దృక్పథం ఉండదు.
అందుకే అది చాలా విలువైనది. ఈ నమ్మకం నుండే అసలైన ఆత్మవిశ్వాసం పుడుతుంది. ఈ గైడ్ చదువుతున్నప్పుడు నన్ను బాగా ఆకట్టుకున్న వాక్యం ఒకటుంది. మీ వెనుక ఉన్నది, మీ ముందు ఉన్నది, లేదా మీ పక్కన ఉన్నది ముఖ్యం కాదు. మీ లోపల ఉన్నదే నిజంగా ముఖ్యం. చాలా శక్తివంతమైన వాక్యమది. అవును. ఎందుకంటే మనమెప్పుడూ ఇతరులు ఏమనుకుంటున్నారో అని, మన గతం గురించి, భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ ఉంటాం. ఈ ఒక్క వాక్యం ఆ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది కదా. ఖచ్చితంగా. ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యతను విశ్లేషిస్తే మన జీవితాన్ని నిర్దేశించేది బాహ్య పరిస్థితులు కావని మన అంతర్గత ప్రపంచమేనని అర్థమవుతుంది. అంతర్గత ప్రపంచమా? అవును. మన ఆలోచనలు, మన విలువలు, మన గుణం ఇవే మన వాస్తవికతను రూపుదిద్దుతాయి. ఉదాహరణకు, బయట ఒకే రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు దానికి భిన్నంగా స్పందిస్తారు. నిజమే. ఎందుకంటే వారి అంతర్గత ప్రపంచాలు వేరు. లోతల మనం బలంగా, స్పష్టంగా ఉంటే బయట ఎలాంటి తుఫాను వచ్చినా తట్టుకోగలం. అంతిమంగా మన అంతర్గత ప్రపంచమే మన బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఓకే, మన అంతర్గత ప్రపంచం బలంగా ఉండటం ముఖ్యమన్నారు. కానీ బయట ప్రపంచం నుండి ఒత్తిడి వస్తూనే ఉంటుంది కదా. ఫలితాలు, మార్కులు, ప్రమోషన్లు, వీటి గురించి ఆలోచించకుండా ఉండటం అది దాదాపు అసాధ్యమనిపిస్తుంది. అవును, ఇది చాలా సహజమైన సమస్య. మరి ఈ సమస్యను ఈ గైడ్ ఎలా పరిష్కరిస్తుంది? ఇక్కడ ఒక అద్భుతమైన షిఫ్ట్ గురించి చెప్పారు. అదే మన దృష్టిని ఫలితాల నుండి ప్రయత్నం వైపు మార్చడం. ఫలితాల నుండి ప్రయత్నం వైపు. అవును, మనకొచ్చే గ్రేడ్లు, ఉద్యోగావకాశాలు, ఇతరుల నుండి వచ్చే ప్రశంసలు ఇవన్నీ మన పూర్తి నియంత్రణలో ఉండవు. వాటి గురించి అతిగా చింతించడం వల్ల మన శక్తి వృధా అవ్వడమే కాకుండా మనం చేయగలిగిన ప్రయత్నాన్ని కూడా సరిగ్గా చేయలేం. అంటే వర్తమానంలో బ్రతకడం లాంటిదా? ఒక రకంగా అంతే. దానికి పరిష్కారంగా ఈ గైడ్ ఒక సింపుల్ ప్రశ్నను అడగమని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ క్షణంలో నేను చేయగలిగిన ఉత్తమ ప్రయత్నం ఏమిటి? మంచి ప్రశ్న. ఈ ఒక్క ప్రశ్న మన దృష్టిని మనం నియంత్రించలేని భవిష్యత్తు నుండి మనం పూర్తిగా నియంత్రించగలిగే వర్తమానంపైకి మళ్లిస్తుంది. మన ఏకాగ్రత, మన సన్నద్ధత, మన వైఖరి ఇవన్నీ మన చేతుల్లో ఉంటాయి. అవును కదా. ప్రతి క్షణంలో మన పూర్తి సామర్థ్యంతో పనిచేయడంపై దృష్టి పెడితే కాలక్రమేణా ఫలితాలు వాటంతటా వస్తాయని ఇందులో చెప్పారు. ఇది వింటుంటే నాకు భగవద్గీతలోని యోగః కర్మసు కౌశలం అనే శ్లోకం గుర్తొస్తోంది. అంటే పనులలో నైపుణ్యమే యోగం అని. సరిగా. అంటే నైపుణ్యంతో కూడిన చర్య అంటే కేవలం పనిని బాగా చేయడం మాత్రమేనా? లేక దానిలో ఇంకేమైనా లోతైన అర్థం ఉందా? ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్ష కోసం చదవడం ఎలా యోగవుతుంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ నైపుణ్యం అంటే ఫలితం గురించి ఆందోళన పడకుండా ఆ పనిమీద పూర్తి ఏకాగ్రత పెట్టడం. ఏకాగ్రత. అవును. ఆ విద్యార్థి నేను పాస్ అవుతానా లేదా నాకు మంచి ర్యాంక్ వస్తుందా అని ఆలోచించకుండా చదువుతున్న సబ్జెక్ట్ను ఆస్వాదిస్తూ ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటే అదే కర్మయోగమవుతుంది. నైపుణ్యం అనేది ఏకాగ్రతలో ఉంది, ఫలితంలో కాదు. అంటే ప్రతి పనిని ఒక ఆరాధనలా పూర్తి శ్రద్ధతో చేయడం అన్నమాట. ఖచ్చితంగా. అయితే మనం ఉత్తమ ప్రయత్నం చేద్దాం అనుకున్నా మనల్ని వెనక్కి లాగే ఒక పెద్ద శక్తి ఉంది. అదే మన గురించి మనమే తక్కువగా మాట్లాడుకోవటం, నెగటివ్ సెల్ఫ్ టాక్. అవును, స్వీయ విమర్శ. ఈ గైడ్లో దీన్ని అధిగమించడానికి ఒక 3 దశల ప్రక్రియ గురించి చెప్పారు. అది చాలా ప్రాక్టికల్గా అనిపించింది నాకు. అవును. మొదటి దశ విషాన్ని గుర్తించడం. అంటే మన మనసులో మెదిలే ప్రతికూల ఆలోచనలను పట్టుకోవటం. ఉదాహరణకు మీరొక ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనుకోండి. వెంటనే మనసులో అయ్యో, అందరి ముందు తడబడితే నా పరువు పోతుంది, నేను చెప్పేది ఎవరికీ నచ్చదు లాంటి ఆలోచనలు వస్తాయి. చాలా సహజం. అవే విషపూరిత ఆలోచనలు. వాటిని ముందు గుర్తించాలి. ఓకే, గుర్తించాక రెండో దశ ఆ విషాన్ని శక్తితో భర్తీ చేయడం. అంటే ప్రతి ప్రతికూల ఆలోచనను ఒక సానుకూల, శక్తివంతమైన వాక్యంతో మార్చాలి. ఎలా? నేను తడబడతానేమో అని ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆపి, నేను బాగా సిద్ధమయ్యాను, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని మనకు మనం చెప్పుకోవాలి. నా మాటలకు విలువ లేదు అనిపించినప్పుడు నా అనుభవానికి, నా అభిప్రాయానికి విలువ ఉంది అని దాన్ని మార్చాలి. ఇక మూడవ అత్యంత ముఖ్యమైన దశ రోజూ సాధన చేయడం. ఇది ఒక కండరానికి శిక్షణ ఇవ్వడం లాంటిది. మంచి పోలిక. రోజూ వ్యాయామం చేస్తే కండరాలు ఎలా బలపడతాయో,
రోజూ ఈ సానుకూల వాక్యాలను పునరావృతం చేయడం వల్ల మన మెదడులో కొత్త నరాల మార్గాలేర్పడతాయి. అంటే మన ఆలోచన విధానం మారుతుందన్నమాట. ఖచ్చితంగా. మొదట్లో ఇది బలవంతంగా, కృత్రిమంగా అనిపించవచ్చు. కాని పట్టు వదలకుండా సాధన చేస్తే కాలక్రమేణా మన సహజ ఆలోచనా విధానం స్వీయ సందేహం నుండి స్వీయ విశ్వాసానికి మారుతుంది. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనం మనల్ని మానసికంగా పరిమితం చేసుకునే అంశాల గురించి మాట్లాడుకుందాం. ఈ గైడ్ మన మానసిక పరిమితులకు కారణమయ్యే 2 ప్రధాన విషయాలను ఎత్తిచూపుతుంది. అవేంటి? 1 రోజంతా ఒకే గదికే పరిమితం కావడం, 2వది నిరంతరం ఫోన్ స్క్రీన్కే అతుక్కుపోవడం. ఈ 2 అలవాట్లు మన ఆలోచనలను ఎంతగా సంకుచితం చేస్తాయో చాలా బాగా వివరించారు. నిజమే. మనస్సు ఒక గదిలో ఎక్కువసేపు ఉంటే దాని ఆలోచనలు కూడా గది గోడల మధ్య బందీ అయిపోతాయి. అవును. అదేవిధంగా మనం గంటల తరబడి ఫోన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు మన ప్రపంచం మొత్తం ఆ 6 అంగుళాల స్క్రీన్ పరిమాణానికి కుదించుకుపోతుంది. అప్పుడు మన సమస్యలు, మన ఆందోళనలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. సరిగ్గా. దీనికి విరుగుడు చాలా సరళమైనది, కానీ అత్యంత శక్తివంతమైనది: ప్రకృతితో సమయం గడపడం. రోజుకు కనీసం 10 నిమిషాలు బయటకు వెళ్లి విశాలమైన ఆకాశాన్ని, పచ్చని చెట్లను చూడమని ఈ గైడ్ సూచిస్తుంది. అయితే ఇది వినడానికి బావుంది, కానీ మనలో చాలామంది సిటీలలో, కాంక్రీట్ జంగిల్స్లో ఉంటాం. అవును, అదే నా ప్రశ్న కూడా. రోజూ సముద్రాన్ని లేదా పచ్చని చెట్లను చూడటం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారి కోసం ఈ గైడ్లో ఏమైనా ప్రాక్టికల్ సలహా ఉందా? ఉంది. ప్రకృతి అంటే ఎక్కడికో అడవులకో, కొండలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ బాల్కనీలో నిలబడి 5 నిమిషాల ఆకాశం వైపు చూడండి. ఆ మీ వీధిలో ఉన్న ఒక్క చెట్టుని శ్రద్ధగా గమనించండి. ఫోన్ లేకుండా ఒక 10 నిమిషాలు అడవండి. చుట్టూ ఉన్న శబ్దాల్ని వినండి. స్వచ్ఛమైన గాల్ని పీల్చుకోండి. అంతేనా? అంతే. అలా బయటికి వెళ్ళినప్పుడు, ఆ విశాలమైన ఆకాశాన్ని చూసినప్పుడు మన ఆలోచనలు కూడా రెక్కలొస్తాయి. మన సమస్యలు ఆ ఆకాశం ముందు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అవును. ప్రకృతి మనకు మన అపరిమితత్వాన్ని గుర్తుచేసే ఒక అద్దం లాంటిది. అందుకే మీరు అపరిమితమైన వారిని గ్రహించినప్పుడు మీ మనసు విస్తరిస్తుంది మరియు మీరు ఏదైనా చేయగలరు అనే వాక్యం ఇక్కడ చాలా శక్తివంతమైనది. ఈ స్వీయ అన్వేషణకు సంబంధించి స్వామి వివేకానంద చెప్పిన ఒక ముఖ్యమైన మాటను ఈ గైడ్ గుర్తుచేస్తోంది. ఏంటది? మీతో మీరు సమయం గడపండి, లేకపోతే మీరు కలవబోయే అత్యంత అద్భుతమైన వ్యక్తిని కలుసుకునే అవకాశాన్ని కోల్పోతారు. చాలా లోతైన మాట. అవును. మనం తరగతులు, పనులు, సామాజిక ఒత్తిళ్లలో పడి మనతో మనం సమయం గడపడం మర్చిపోతాం. కాని మనల్ని మనం అర్థం చేసుకోవడానికి అది చాలా అవసరం. అవును. ఆ అత్యంత అద్భుతమైన వ్యక్తి మనమే. జర్నలింగ్ చేయటం, ధ్యానం చేయటం, లేదా కేవలం నిశ్శబ్దంగా 5 నిమిషాలు కూర్చోవటం, ఇవన్నీ మనతో మనం కనెక్ట్ అవ్వడానికి మార్గాలు. ఇది స్వార్థం కాదు. కాదు, మన మానసిక ఆరోగ్యానికి అత్యవసరం. మనల్ని మనం తెలుసుకున్నప్పుడే మన పూర్తి సామర్థ్యాన్ని గుర్తించగలం. మొత్తం మీద ఈ చర్చంతా మనకి ఏం చెప్తోంది? మన ప్రయాణం మనస్సుతో స్నేహం చేయడంతో మొదలవుతుంది. మనస్సును మన మిత్రుడిగా మార్చుకొని మన ప్రత్యేకతను మన బలంగా స్వీకరించాలి. అవును. ఫలితాల గురించి చింతించకుండా మన ప్రయత్నంపై దృష్టి పెట్టాలి. గదులకు, స్క్రీన్లకు పరిమితం కాకుండా ప్రకృతి సహాయంతో మన మానసిక పరిధులను విస్తరించుకోవాలి. అయితే ఒక సందేహం. అడగండి. మనల్ని మనం అభినందించుకోవడం, ప్రేమించుకోవడం ముఖ్యమంటున్నారు. కాని అది అతి విశ్వాసానికి లేదా అహంకారానికి దారితీయదా? ఆ గీతను ఎలా గీయాలి? అద్భుతమైన ప్రశ్న. ఈ గైడ్ ప్రకారం స్వీయ అభినందన అంటే నేనే గొప్ప అనే అహంకారం కాదు. అది మన ప్రయాణాన్ని, మనం పడిన కష్టాన్ని, మనం నేర్చుకున్న పాఠాలను గౌరవించుకోవటం. గౌరవించుకోవడం. అవును. నేను ఇంత దూరం వచ్చాను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను అని మనల్ని మనం గుర్తించుకోవడం. ఇది కృతజ్ఞతతో కూడిన అభినందన, అహంకారంతో కూడినది కాదు. అర్థమైంది. ఇక చివరిగా శ్రోతలు ఆలోచించడానికి ఒక ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మార్గదర్శినిలో చివరిగా ఒక మాట ఉంటుంది: ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు విశ్వం మద్దతుగా స్పందిస్తుంది. ఆసక్తికరంగా ఉంది. దీని అర్థం, మన ఉద్దేశాలు స్పష్టంగా, మన ప్రయత్నం నిజాయితీగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే అవకాశాలు మన దారిలోకి వస్తాయి, సరైన వ్యక్తులు మనకు తారసపడతారు. అవును. అయితే శ్రోతలు ఆలోచించాల్సిన విషయమేమిటంటే, మన అంతర్గత స్వచ్ఛత మరియు స్పష్టత మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి మనం స్వీకరించే మద్దతును మరియు అవకాశాలను
నేరుగా ప్రభావితం చేస్తుందనే నమ్మకంతో జీవిస్తే మన రోజువారీ చర్యలు, మన సంబంధాలు మరియు మనం తీసుకునే నిర్ణయాలు ఎలా మారవచ్చు? మంచి ఆలోచన. ఈ ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం.